ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మనము ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం ధ్యానించుకుందాము. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కొండ మీద ప్రసంగం ప్రభుల వారు బోధించడం జరిగింది. మత్తయి సువార్త 18వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, ధర్మశాస్త్రం అంతయా మరి మొత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ మరి దాని నుంచి కొట్టివేయడానికి కానీ ప్రవక్తల యొక్క ప్రవచనాలను కొట్టివేయడానికి కానీ నేను రాలేదని చెప్పడం జరుగుతుంది. అని ప్రభు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రం మొత్తము నెరవేర్పు నిమిత్తం అంటే ప్రభు మరి జన్మించినప్పుడు కానీ మరి సిలువ వేయబడ్డప్పుడు మరి పునరుద్ధానం ఇవన్నీ ప్రవక్తలు ప్రవచించడం జరిగింది. అలా ప్రవచించిన ప్రకారమే ప్రభు రావడము, తన రక్తాన్ని మరి సిలువలో బలియాగమయ్యి మనం రక్షించడం జరిగింది. నజరేయుడు అనే పేరు గల ఊరిలో నివసించడం ఆ ప్రభు మరి నజరేయుడు అనే పేరు, ఇదంతా ఒక ప్రవచనం ద్వారా ప్రవచన నెరవేర్పుగా జరగడం జరిగింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు. అలాగే ప్రభు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రంలో మరి ఈ గ్రంథంలో మనము ఏదైనా ఒక చిన్న విషయాన్ని మరి మనం బోధించినప్పుడంట పరలోక రాజ్యంలో మనం అల్పులుగా అవుతాము. అలా కాకుండా ఈ ధర్మశాస్త్రాన్ని మనం గైకొని దాన్ని మనము మరి బోధించినప్పుడు పరలోక రాజ్యంలో గనులుగా ఎంచబడతాము. అంటే ఒక చిన్న విషయాన్ని కూడా మీరి బోధించడానికి వీలు లేదు, ఒక విషయాన్ని కలుపుటకు కానీ తీసివేయడానికి కూడా మనకి వీలు లేదు అనే దేవుడు ఖచ్చితంగా మరి ఒక సున్నా పొల్లు కూడా తప్పిపోదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి మించి ఏది బోధించినా కూడా అది దేవదూతలే వచ్చి చెప్పినా కూడా అది మరి ఈ బైబిల్ గ్రంథంలో ఉంటేనే మనం నమ్మాలి, కానీ అంతకు మించింది ఏది నమ్మకూడదు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీ పరలోక రాజ్యంలో చేరరంటే, శాస్త్రులు అయితే మరి అంటున్నాడు, పరిసయ్యుడు అంటున్నారు మరి వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభు, మరి నేను నీతిగా జీవిస్తున్నాను, అన్ని పాటిస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే దేవుడు అంటున్నాడు, పైన మన నీతి క్రియలు, మనం ఉపవాస ప్రార్థనలు అవన్నీ అవసరమే, కానీ వాటిని దేవుడు లక్ష్య పెట్టట్లేదు. హృదయాంతరంగంలో ఉన్న మాలిన్యాన్ని మరి కుళ్ళు కుతంత్రాన్ని అపవిత్రతను లక్ష్య పెడుతున్నాడు దేవుడు. అందుకోసం మనం ఈ భూమికి పైకి రావడం జరిగింది. కాబట్టి మరి అంతరంగికంగా మరి దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చారు. కాబట్టి పూర్వము మరి యోబు భక్తుడు మరి తన కుమారులు పాపం చేశారేమో లేకపోతే దేవుని దూషించారేమో అనేసి బలి అర్పించడం జరిగింది. అంతే ఎల్కానా మరి ఒక భార్యలు పెనినా అన్న వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి షిలోము మందిరానికి వెళ్ళి బలులు అర్పించేవాళ్ళు. అంటే పాత నిబంధన కాలంలో అలా ఉండేది. కానీ మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైందంటే, ప్రభువే స్వయంగా బలి అయి గొర్రెపిల్లగా ఈ లోకంలో రిక్తుడుగా వచ్చి బలి అవ్వడం జరిగిందంటే ప్రవచన నెరవేర్పు మాత్రమే జరుగుతుంది, కానీ ఇందులో నుంచి ఏది కొట్టివేయబడదని మరి వాక్యం చూస్తున్న మీరు బైబిల్ని ధ్యానించి బైబిల్ అనుసారంగా జీవించాలని, ఒకటి కూడా కొట్టివేయబడదు. కాబట్టి దీన్ని మరి రూఢిగా మీరు నమ్మి పాటించాలని, ప్రభు మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హోలీ స్పిరిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.